నమస్తే, వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని చేయడం ముఖ్య ఉద్దేశం. సత్యసాయి జిల్లాలో జరుగుతున్నటువంటి గత 2 రోజులుగా సామూహిక అత్యాచారం గురించి ఈ యొక్క కార్యక్రమం పైన నిరసన తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఒక దళిత మైనర్ బాలికకు సంబంధించి అత్యాచారం చేయడము, ఆమె యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఒక వీడియో తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేసి మళ్ళీ అదే గ్రామానికి చెందిన కొంతమంది యువకులు పదే ఆ అమ్మాయి పైన అత్యాచారం చేయడం అనేది చాలా సిగ్గుచేటైన విషయము. ఈ విషయాన్ని మేము అనంతపురం జిల్లా దళిత గిరిజన సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి సంఘటన ఎక్కడో మనం ఉత్తర భారతదేశంలో వింటున్నటువంటి సంఘటనని మన అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మనము వినాల్సిన పరిస్థితి ఉందంటే ఎంత దౌర్భాగ్యంగా పరిపాలన ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గ్రామంలో రామగిరి మండలంలో అనేక గ్రామాల్లో కూడా దళితుల మీద ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని కూడా ఈ మధ్యనే తెలుస్తుంది. వెలుగులోకి వచ్చిన సంఘటన ఇది కాబట్టి 14 మంది నిందితులు అత్యాచారానికి పాల్పడినారంటే ఎంత కఠోరంగా ఉన్నదనేది ఈ సంఘటన బట్టి మనకు అర్థమవుతుంది. అందుకే నిందితులను వెంటనే గుర్తించి వాళ్ళందరినీ కూడా ఉరిదీయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడో జరిగినటువంటి ఒక అగ్రకులాలకు సంబంధించిన అమ్మాయిల మీద జరిగితే అగత్యాలు ఒక రకంగా శిక్షలు ఉంటున్నాయి. దళిత గిరిజనుల మీద జరిగితే మాత్రము అత్యాచారాలు శిక్షలు ఇంకొక రకంగా ఉంటున్నాయి. ఈ రోజు కూడా సంఘటన జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ గారు స్పందించి వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించుకోకుండా కూడా ఇంకా నిందితులకి గాలింపు చర్యలకు బృందాలను పంపిస్తున్నామని చెప్పడం చాలా దారుణీయమైన పరిస్థితి. ఇమ్మీడియట్లీ కూడా కంప్లైంట్ కూడా ఇవ్వడానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి దళిత మైనర్ బాలికలు తల్లిదండ్రులు కూడా తండ్రి లేడని కూడా మనం వార్తల ద్వారా వింటున్నాం. తల్లి కూడా మానసిక పరిస్థితి సరిగా లేదన్న సందర్భంలో ప్రభుత్వమే సుమోటోగా ఈ కేసును తీసుకొని నిందితులను గుర్తించి ప్రభుత్వం అక్కడున్న స్టేషన్ హౌస్ ఆఫీసరు కంప్లైంట్దారుడిగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదంటని చెప్తే నేరం అయితే జరిగింది కదా, నేరం జరిగినప్పుడు ఖచ్చితంగా స్టేషన్ హౌస్ ఆఫీసరే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. దళిత గిరిజనుల పట్ల ఆకృత్యాలు జరిగినప్పుడు ఇలాంటి సందర్భంలో పోలీసులు సుమోటుగా ఈ కేసును తీసుకొని విచారణ చేసి ఇమ్మీడియట్లీ బాధ్యులైన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపేలా, వాళ్ళకి చట్టపరమైనటువంటి శిక్షలు విధించాలా. అంతేకాకుండా వాళ్ళ తరపున ఏ లాయర్ కూడా వాదించకుండా బార్ అసోసియేషన్ కూడా వాళ్ళకి మేము ఇలాంటి నిందితులకు మేము సపోర్ట్ చేయమని బార్ అసోసియేషన్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక దళిత మైనర్ బాలిక మీద ఇలాంటి అగత్యాలు పాల్పడితే ఇంకొకరు న్యాయ సహాయం పొందడానికి నిందితులు అవకాశం లేకుండా చేయాలని బార్ అసోసియేషన్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంఘటన ఈ దేశవ్యాప్తంగా తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా కూడా ప్రభుత్వము ముందుకొచ్చి మేము బాధ్యత ఆ కుటుంబానికి భరోసా ఇస్తామని చెప్పేసి జిల్లా కలెక్టరు ఇంతవరకు కూడా స్పందించుకోవడం సత్యసాయి జిల్లా కలెక్టర్ చాలా దారుణము. ఇమ్మీడియట్లీ ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా, అదేవిధంగా ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలని సందర్భంగా మేము దళిత గిరిజన సంఘాలుగా అనంతపురం జిల్లా నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం స్పందించి వాళ్ళ నిందితులను వెంటనే అరెస్ట్ చేసేంత వరకు ఉద్యమాలు చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక దళిత మహిళను, చదువుకుంటున్నటువంటి దళిత మహిళను 14 మంది కిరాతకంగా మరి అత్యాచారం చేస్తే, అనుభవిస్తే, మరి ముక్కుమ్మడిగా అత్యాచారం చేస్తే ఈ విషయాన్ని ప్రపంచమంతా కూస్తున్నా, మరి మీడియాలో పేపర్లలో వస్తున్నా, మీడియాలో వస్తున్నా, ఈరోజు కనుక మరి చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంటు చర్యలు తీసుకోకపోవడము, మరి రామగిరి నియోజకవర్గంలో వస్తున్నటువంటి నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా వాళ్ళ ఇంటికాడికి పోయి పరామర్శించకపోవడము, ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో, ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వాలలో, ఇంత దారుణమైనటువంటి ఎమ్మెల్యే పరిపాలనలో మనం ఉన్నామంటే ఈ సమాజంలో, ఈ ప్రజాస్వామ్యంలో మనం బతకడం చాలా చిక్కుచేటు. ఒక దళిత మహిళ
అత్యాచారం చేసి మరి అనుభవించి క్రూర ముఖాలు అనుభవించి ఒక మహిళను మరి ఈనాది ఈనంగా మరి సమాజం తల వంచుకునే విధంగా మరి సంఘటన చేస్తే ఈరోజు పేపర్లోకి వస్తే ఏం జరిగిందని ఒక దళిత మహిళగా ఉన్నాడు. దళిత మహిళను జరిగితే అదే నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కొడుకు మహిళ ఆ మహిళ అరే ఈ మహిళకు తోటి మహిళ కులం చూడొద్దు, మతం చూడొద్దు, ఓట్లు చూడొద్దు, తోటి మహిళ నాలాంటి ఒక మహిళను ఈయన అన్యాయంగా మరి చేశారు అని ఒక ఎమ్మెల్యేగా దళిత ఒక మహిళా ఎమ్మెల్యే అనేటువంటి ఎమ్మెల్యే పోకపోవడము, మరి ప్రభుత్వం స్పందించకపోవడము, పాలకులు మళ్ళీ పోలీసులు స్పందించకపోవడము, ఇంత దారుణమైనటువంటి పాలనలో ఇంత దారుణమైన సమాజంలో ఉన్నాము. దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఆలోచించండి. చట్టాలు మరి మీకు ఒక్కరికే కాదు, చట్టాలు మాకు ఉన్నాయి, రాజ్యాంగంలో మాకు హక్కు ఉంది. మరి మా పిల్లలకు అన్యాయం జరిగితే ఏదో పశువులకో లేకపోతే ఏ మనుషులం కాదు మేము, మరి అంత అన్యాయంగా మమ్మల్ని పశువులుగా చూస్తున్నటువంటి ఈ సమాజాన్ని మనం ఏమనుకోవాలో దయచేసి మేము కూడా ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసినాము. ప్రభుత్వం స్పందించాలి, కలెక్టర్ స్పందించాలి, ఎస్పీ స్పందించాలి, వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలి, నిందితులను నడి బజార్లో ఎన్కౌంటర్ చేయాలి. మరి ఎన్కౌంటర్ చేస్తేనే తప్ప ఈ దళిత ప్రజా సంఘాలు మేము ఊరుకునే ప్రశ్న లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకోవడానికి ప్రజా సంఘాలు కూడా మేము రెడీగా ఉన్నాము. దయచేసి మీడియా ముఖంగా ప్రభుత్వానికి, కలెక్టర్కు, ఎస్పీకి, మరి ఒక మహిళ అయినటువంటి ఎమ్మెల్యే గారికి కానీ చెప్తున్నాము. దయచేసి మానవతా కోణంలో చట్ట రూపంలో చట్ట పరిధిలో వాళ్ళని విచారించండి. మరి వారు చేసినటువంటి దారుణాన్ని మీరు చూడండి. అవసరమైతే అనేక సందర్భాలలో రెడ్లు, కమ్మళ్ళు, అమ్మాయిలు ఏంటంటే ఎన్కౌంటర్ చేసే సందర్భాలు ఈ రెండు రాష్ట్రాలు ఉన్నాయి. ఈ దళిత మహిళలకు కూడా అదే రకంగా అన్యాయం జరిగింది, ఎన్కౌంటర్ చేయాలి. ఇలాంటి సంఘటనలు కొనసాగిన పునరావిధం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.